అఖిల్ పేరును గనక మనం విశ్లేషించి చూసినట్లయితే, ఈ 9 గదుల బాక్స్‌లో గనక మనం ఫిల్ చేసినట్లయితే వారికి ఏవి మైనస్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ప్లస్, మైనస్‌లు ఒక్కసారి చూద్దాం. అఖిల్ ఏకేహెచ్ఐఎల్ దీని వాల్యూస్ గనక మనం చూసుకున్నట్లయితే ఏ అంటే 1, కే అంటే 2, హెచ్ అంటే 5, ఐ అంటే 1, ఎల్ అంటే 3. ఈ వాల్యూస్ మొత్తం మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనక చూసుకున్నట్లయితే దాని ప్రకారం ఒక్కసారి గళ్ళలో మనం ఫిల్ చేసి చూద్దాం. ఏ అంటే 1, 1 అంటే ఇక్కడ వివాహం. అఖిల్‌కు వివాహం జరుగుతుంది. అదేవిధంగా కే అంటే 2, 2 అంటే ఇక్కడ సంతానం. అఖిల్‌కి సంతానం కలుగుతుంది. హెచ్ అంటే 5, 5 అంటే ఇక్కడ సొంత గృహం. అఖిల్ సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎల్ అంటే 3, 3 అంటే ఇక్కడ రిలేషన్‌షిప్. అఖిల్ అందరితో రిలేషన్‌షిప్‌లో అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇప్పుడు ఫిల్ అయినయి మొత్తం చూసుకున్నట్లయితే 1, 2, 3, 5 ఈ ఫిల్ అయినయి మొత్తం మనకు పాజిటివ్‌గా ఉండే సమస్యలు. విధంగా చూసుకున్నట్టయితే ఫిల్ గానివి చూసుకుంటే ఇవి నెగెటివ్‌గా ఉండే సమస్యలు. ఇక్కడ మన ఫిల్ గానివి 4, 4 అంటే ఇక్కడ రుణ బాధలు. అఖిల్‌కి రుణ బాధలు 50% ఉండే ఛాయిస్ ఉంది. అదేవిధంగా 6, ఇక్కడ 6ని గనుక చూసుకున్నట్లయితే చదువు. చదువు విషయంలో వీరికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా 7 వ్యాపారం. వీరు అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో వీరికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 9 విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. కానీ అంత ఈజీగా ఉండదు వీరికి. కొంచెం కష్టతరం అవుతుంది. అదేవిధంగా వీరికి శత్రువులు గూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. హ్మ్. అఖిల్ అని పేరు పెట్టుకొని మీకు గనుక ఈ సమస్యలేమన్నా ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.